హాయ్ అండి, ఈరోజు మనం ఆవిరి కుడుము పెట్టుకుందాం. ఆవిరి కుడుము ఇడ్లీ పాత్రలో పెట్టడం చూపించాను కదా. ఇప్పుడు దీనిలో పెట్టడం చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది మినీ కుక్కర్ అండి. దీనికి ఫస్ట్ మనం ఇందులో వాటర్ పోసి ఇలాగా వాటర్ తోటి పెట్టుకోవాలి, మరిగించాలి. తర్వాత ఇలా స్టాండ్ ఉందండి, దీనిలో ఇది స్టాండ్ ఉంది. ఈ స్టాండ్ పెట్టుకోవాలి, పెట్టి ఇది ఇందులో పెట్టాలి. చూసారు కదా, ఇది ఇందులో పెట్టి ఇప్పుడు మూత పెట్టేయాలి. కాసేపటికి ఇడ్లీ రెడీ అవుతుంది, చూపిస్తాను. ఇలాగా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, మన పాత్రతో సంబంధం లేకుండా ఇడ్లీ రెడీ అయిపోతుంది. చూసారు ఎలా పొంగుతుందో, ఇలాగా ఉడుకు వస్తుంది. ఇంకా కాసేపట్లో ఉడికిపోద్ది, సరిగ్గా 5 minutesలో ఉడికిపోద్దండి. చూసారు కదా, ఇడ్లీ ఉడికిపోయింది. చక్కగా ఇడ్లీ ఉడికిపోయింది. ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే, మనకి సింగిల్గా ఒక ప్లేట్ చాలు అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే మొత్తం పాత్ర అంతా పెట్టక్కర్లేదు. ఒక 10 minutesలో అయిపోయిందండి. ట్రై చేయండి తప్పకుండా, సూపర్ ఉంటుంది ఇది. చూసారు కదా ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి దీన్ని తీసి చూపిస్తాను. ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఇడ్లీ తీసేటప్పుడు ఎప్పుడు కాసేపు ఇలా పైకి తీసి ఉంచితేనే మనకి ఇడ్లీ బాగా వస్తుందండి, లేదంటే ఇడ్లీ బాగా రాదు అసలు. కాసేపు బయటికి తీసి పెట్టేయాలి, కొంచెం అలా రాదు. ఇప్పుడు 5 minutes అయింది, తీసేద్దాం. ఇలా చుట్టూ తీసేయాలి. తీసేసి చూసారు కదా, ఇడ్లీ సూపర్ ఉంది కదా. ట్రై చేయండి తప్పకుండా, భలే ఉంటుంది. దీని మీద మనం చట్నీ నంచుకుని తిన్నా పర్వాలేదు, లేదా పొడి వేసుకున్నా పర్వాలేదు, ఏదైనా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, మంచి భలేగా వచ్చింది. దీన్ని ఇలా సగం చేసుకున్నా ఇలా చేసుకోవచ్చు. అంతే, ఇడ్లీ రెడీ. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.